అందరికీ నమస్కారం. మన దేశానికి స్వతంత్రం రాకముందు 10% ఉన్న దొరలు, ధనవంతులు, వ్యాపారవేత్తలు, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే 10% ఉన్న కొందరు ధనవంతులు, దొరలు, అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మన దేశ సంపదని, భూములని దోచుకుంటూ అవినీతి చేస్తుంటే మన అందరం భారతీయులమని మర్చిపోయి మతాలు, కులాలు, ప్రాంతాలను విభజించి మనలో మనమే తిట్టుకునేలా, కొట్టుకునేలా రాజకీయాలు చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మనం మారకపోతే మన దేశం అభివృద్ధి చెందదు. ఈ అవినీతి, దోపిడీ, కల్తీ, కాలుష్యం, పారిశుద్ధ వ్యవస్థ, భూములు కబ్జా, ఆత్మహత్యలు, మహిళల మీద, చిన్నపిల్లల మీద రేపులు, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం ఆగదు. కానీ మనందరం మనకెందుకులే అని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మన వ్యవస్థ ఎప్పుడు మారుతుంది? సో కొందరైనా మనం వ్యవస్థకి ప్రయత్నం చేయడాన్ని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొందరి వల్ల వ్యవస్థ మారిన అది అందరికీ ఉపయోగపడుతుందని. మన దేశం అభివృద్ధి చెందకపోయినా 10% ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి పిల్లలు ₹1,00,000 పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో చదివిస్తారు. వారి కుటుంబంలోని వారికి అనారోగ్యం వస్తే లక్షలు ఖర్చు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపిస్తారు. వారు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకు వారి మహిళల మీద, చిన్నపిల్లల మీద రేపులు జరగవు. వారికే రాజకీయ అవకాశాలు, వారికే వ్యాపార అవకాశాలు, వారికే ఎక్కువ స్థాయి ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వారికే. ఇంకా ఇంకా పెద్ద పెద్ద ధనవంతులు వారే అవుతారు. అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. పడబోయేది మాత్రం మన దేశంలో 90% ఉన్న సామాన్య పేద మధ్యతరగతి ప్రజలైన మనమే. మన రాజకీయ నాయకులు రాష్ట్ర, దేశ అభివృద్ధి, పేద మధ్యతరగతి అభివృద్ధితో పాటు వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులకి ఎలా 100 రెట్లు సంపాదించాలి, మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలని అధికారులు, రాజకీయ నాయకులు చెప్పినవి చేయడానికే సరిపోతుంది. వాళ్ళు గెలిస్తే వీళ్ళని అనడం, వీళ్ళు గెలిస్తే వాళ్ళని అనడం, అంతే తప్ప ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ అవినీతి చేసే ఉద్యోగి ఎంత ప్రజల డబ్బులు తిన్నారు, ఎన్ని భూములు కబ్జా చేశారు అని అవి అన్ని బయటికి తీస్తున్నారా? మన దేశంలో అవినీతి చేసే ఉద్యోగులు, అధికారులే 100 కోట్లు అక్రమంగా సంపాదిస్తుంటే ఇంకా రాజకీయ నాయకులు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి? కాబట్టి మన రాష్ట్ర, దేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది. మనం మారాలి. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి బలవంతు ప్రయత్నం మనం చేయాలి. మన దేశానికి స్వతంత్రం తీసుకొని రావడానికి ఎందరో ప్రజలు పోరాటాలు చేశారు. ఎందరో కాళ్ళు చేతులు కోల్పోయారు, చనిపోయారు. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు దేశం కోసం మళ్ళాంటి ఎందరో యువకులు ఆర్మీలో చేరి దేశం కోసం కాళ్ళు, చేతులు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కానీ మన దేశ అభివృద్ధి కోసం మనవంతు ప్రయత్నం మనం చేయలేమా? మన వ్యవస్థ మారడానికి ఆలోచించలేమా? ప్రశ్నించలేమా? ఇలానే ఉంటాయి. ఇప్పటికే లక్షల మంది దేశ యువత, విద్యావంతులు, మేధావులు, వ్యాపారవేత్తలు అభివృద్ధి చెందిన దేశానికి వెళ్ళి చదువుకొని అక్కడే పనిచేసుకుంటూ ఆ దేశానికి సేవ చేస్తున్నారు. ఇంకా ఎన్ని లక్షల మంది పోతారో? మీ పిల్లలు, వారి పిల్లలు కూడా అభివృద్ధి చెందిన దేశంలోనే ఉంటూ ఈ ధనవంతుల, దొరల, అధికారుల, రాజకీయ నాయకుల, వ్యాపారవేత్తల దోపిడీకి బలవుతూ ఇప్పుడున్న కల్తీ, కాలుష్యం, అవినీతి పెరిగి సరైన, మెరుగైన, నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు అందగా ఇంకా చాలా కష్టపడతారు. కాబట్టి ఆలోచించండి. మన దేశ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మనం మారాలి. మన వ్యవస్థ మారడానికి ప్రయత్నించాలి. అందుకే కామన్ సిటిజన్స్ సెంటర్ అండ్ ఐ వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఈ యూట్యూబ్ ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల గురించి చెబుతూ పేద మధ్యతరగతి ప్రజలకి సులభంగా పథకాలు, సర్వీసులు అందడానికి, అవినీతి నిర్మూలనకి, మన వ్యవస్థల మార్పుకి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, మన దేశ అభివృద్ధిలో భాగంగా యావత్తు ప్రయత్నంగా పనిచేయటకు ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రోజు ఎంతోమంది సాధారణ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల, అధికారుల, మీడియేటర్ల, ఆన్లైన్ సెంటర్ల వారి చేతిలో చాలా మోసపోతూ ప్రభుత్వ పథకాలకి, సర్వీసులకి, ప్రభుత్వ లబ్ధి పొందడానికి, ఆఖరికి చనిపోయాక వచ్చే డెత్ క్లెయిమ్కి కూడా లంచాలు ఇస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వాల వ్యవస్థలో చాలా తప్పులు, అవినీతి, పొరపాట్లు, నిర్లక్ష్యం ఇలా చాలా ఉన్నాయి. మన వ్యవస్థలో చాలా మార్పులు జరగాలి. కానీ మన వ్యవస్థ మారాలంటే సామాన్య ప్రజలు మారాలి. కొందరైనా వ్యవస్థ మారాలని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన దేశంలో 10% ఉన్న ఈ రాజకీయ నాయకులు, అధికారులలో చాలామంది ప్రజల డబ్బులని, భూములని దోచుకోవడం కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళు వ్యవస్థని మార్చరు. అందుకే మన దేశంలో ప్రతి జిల్లాలో, మండలాల్లో, మున్సిపాలిటీలలో కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు పెట్టాలని ముందుగా మనం తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు చాలామంది పేద మధ్యతరగతి ప్రజలకు అందకపోవడం, వారి సమస్యలు రోజు కళ్ళారా చూస్తున్నాను. ఎక్కడ చూసినా అవినీతి, ప్రజల ఇబ్బందులు చూస్తున్నాను. సామాన్య పేద ప్రజల కష్టాలు, ఇబ్బందులు, ప్రభుత్వ పథకాలు పొందడానికి కింది స్థాయిలో నేను చూసినవి, నాకు తెలిసినవి, నా ఆలోచనని ఒక రిపోర్ట్గా తయారు చేసి సీఎం గారికి డైరెక్ట్ కలిసి ఇవ్వడానికి, వివరించడానికి 2-3 నెలలు తిరిగి చాలా ప్రయత్నాలు చేసి అవకాశం దొరకగా ఒక లెటర్ ద్వారా ఇచ్చిన వారి దృష్టికి పోతుందేమోనని సీఎంఓలో, సిఎస్ ఆఫీస్లో, ఆఫీస్లో జూలై 2024లో
పథకాల గురించి, మున్సిపాలిటీల గురించి, అవినీతి నిర్మూలన వ్యవస్థలో మార్పు కోసం సుమారు 100 పాయింట్లతో ఇచ్చాను. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం ఆగస్టులో వివరంగా ఇచ్చాను. సీఎంఓ ఆఫీస్కి నన్ను బదిలీ చేయనని కూడా ఇచ్చాను. మన దేశ అభివృద్ధిలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం గురించి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, పిఎంఏ పథకం గురించి, పొల్యూషన్ గురించి, పావర్టీ తగ్గడానికి, విద్యా వైద్య వ్యవస్థ మార్పు, మున్సిపాలిటీలో మార్పు, పిల్లల విద్యార్థుల్లో చెడిపోవడం గురించి చాలా పాయింట్స్ ప్రధానమంత్రి గారి, ప్రెసిడెంట్ గారి పోర్టల్లో పంపాను. సో తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంఓ, సిఎస్ఓ, ఎమ్మెల్యేలకు మెయిల్ చేశాను. సో నేను దీని గురించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. అది కూడా పక్కన చూపిస్తున్నాను. అయినా ఎవరు రిప్లై ఇస్తలేరని తర్వాత మన దేశంలో అన్ని జిల్లా కలెక్టర్కి మెయిల్ పంపాను. ఒకరిద్దరు తప్ప ఎవరు పట్టించుకోలేదు. ఇలా మెయిల్ చేస్తే చూడరు కావచ్చని ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారి ఆఫీస్కి, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సీఎంఓ, సిఎస్లకి చాలా లెటర్స్ పోస్ట్ చేశాను. కానీ ఎవరు పట్టించుకోలేదు. అందుకే ప్రతి టాపిక్ మీద, ప్రతి పథకం, ప్రతి ప్రభుత్వ సర్వీస్ గురించి వీడియో చేసి ప్రజల, విద్యావంతుల, మేధావుల, యువత ఆలోచనలు, సలహాలు, సూచనలు తీసుకోవాలని, మళ్ళీ వాటిని ప్రభుత్వానికి పంపాలని, వారు పట్టించుకోకపోతే గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు, గౌరవ లోకాయుక్త లోపాల ద్వారా వారి దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా యూత్ ప్రభుత్వ పథకాల సర్వీసుల గురించి తెలుసుకోవాలని, వారి పేరెంట్స్, రిలేటివ్స్, స్నేహితులు లంచాలు ఇస్తూ మూసపోకుండా చూసుకునేలా, వాటిలో ప్రజల ఇబ్బందులు, అవినీతి లేకుండా ఎలా మార్చాలని ఆలోచించాలని, ప్రతి టాపిక్ అంటే ప్రభుత్వ సర్వీసు పథకం మీద ఒక వీడియో చేసి కొంతమందిని ప్రైజ్ మనీ పెట్టి మన వ్యవసాయం ఆడడానికి మంచి ఆలోచన సూచించే వారికి ప్రైజ్ మనీ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. మన దేశంలో 90% ఉన్న ఈ పేద మధ్యతరగతి సామాన్య పౌరులైన కొందరైనా ఒక యూనిట్ ఇవ్వండి మన సమస్యలు సాల్వ్ చేసుకోవాలని, మన సిస్టంలో మార్పులు జరగడానికి, అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించాలని, మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో మోస్తాలు ఉండాలి, మన తెలుగు రాష్ట్రాలు, మన దేశంలో మోస్తాలు ఉండాలి. అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.